స్టార్ గ్లామర్ మాస్ అప్పీల్ తో ఇండియన్ సినిమాకే నెంబర్ 1 గా ఉన్న బాలీవుడ్ కి సౌత్ చెక్ పెడుతూనే ఉంది. అది ఇది అని కాదు, సౌత్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్నాయి. చిన్న పెద్ద అని లేదు, కంటెంట్ కరెక్ట్ గా ఉంటే కలెక్షన్లు వస్తాయని ప్రూవ్ చేసుకుంటూనే ఉంది సౌత్ సినిమా. ఈ సౌత్ రూలింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాదు. బాహుబలి నుంచి స్టార్ట్ అయిన ఈ సౌత్ రూలింగ్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు సౌత్ సినిమా రూల్ ఏ రేంజ్ లో ఉందో కంప్లీట్ గా చూపించిన సినిమా పుష్ప 2. అక్కడ ఇక్కడ అని కాకుండా రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది పుష్ప 2. లాస్ట్ ఇయర్ థియేటర్స్ లోకి వచ్చిన పుష్ప 2 ఓవరాల్ గా 1860 కోట్ల కలెక్షన్లు సాధిస్తే వాటిలో సగానికి పైగా బాలీవుడ్ నుంచి వచ్చినవే. ఆ రేంజ్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ ని రూల్ చేసి ఇది సార్ మా బ్రాండ్ అని ప్రూవ్ చేశారు పుష్పరాజ్. ఇండియా వైడ్ గా 1234 కోట్ల కలెక్షన్లలో హిందీ షేర్ అక్షరాల 812 కోట్లంటే సౌత్ కంటెంట్ ఏ రేంజ్ లో బాలీవుడ్ ని రూల్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులని బద్దలు కొట్టింది పుష్ప 2 ఒక్కటే కాదు. 2017లో వచ్చిన బాహుబలి 2 1030 కోట్లతో పాన్ ఇండియా వైడ్ గా సెకండ్ హైయెస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ సినిమాతో అప్పటి వరకు ఇండియా వైడ్ గా ఉన్న రికార్డులన్నీ తిరగరాశారు ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సౌత్ సత్తాని మరోసారి ప్రూవ్ చేసింది. ప్రభాస్ లేకుండా రాజమౌళి తన బ్రాండ్ తో సూపర్ హిట్ కొట్టి సౌత్ సత్తా చూపించిన సినిమా RRR. చరణ్, ఎన్టీఆర్ లాంటి టాప్ టాలీవుడ్ హీరోస్ తో తెరకెక్కిన RRR వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు కలెక్ట్ చేస్తే ఓన్లీ ఇండియాలో 780 కోట్లు కలెక్ట్ చేసి థర్డ్ హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా ప్లేస్ దక్కించుకుంది. 2022లో వచ్చిన RRR ఓన్లీ బాలీవుడ్ లో దాదాపు 350 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. రాజమౌళికి తోడు చరణ్, ఎన్టీఆర్ చరిష్మా యాడ్ అయ్యి పాన్ ఇండియా వైడ్ గా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.